హలో. టుడే టాపిక్ ఏంటంటేనండి, అసలు వాట్ ఈస్ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్, అవి ఏంటి, ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచంలో వాటి పనితీరు కానీ వాటి యూసేజ్ కానీ ఏ రకంగా ఉపయోగపడతాయో, ఏ వాటిలో వాడతారన్నది అసలు చూద్దాం. అసలు మైక్రో ప్రాసెసర్ అంటే ఒక చిప్, అది ప్రోగ్రామ్డ్ చిప్. అది లైక్ సిపియూస్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎలాగో అది కూడా it is like a central combines the component function of central processing unit CPU into single integrated circuit, means IC. ఐసీస్, ఇవి ఐసీస్ అండి. ఇవి చెప్పాలంటే ఈ బ్లాక్ కలర్ ఇవి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లోనూ ఉంటాయి. ఒక ఏదైనా చిన్న స్టార్టెడ్ కానుండి ప్రతి దాంట్లోనూ ఇవి లేకుండా అయితే ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది ఉండదు. అది టీవీలు కానీ ఇంకోటి కానీ ప్రతిదీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే సిస్టమ్స్, మానిటర్స్ ప్రతి దాంట్లోనూ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. లైక్ సిపియూస్, ఇంకా ప్రతి దాంట్లోనూ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అన్నది ఉంటుంది. అలాగే మైక్రో ప్రాసెసర్ ఇస్ కామన్లీ థాట్ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. ఇదే మిగిలినవన్నీ డొప్పలే. బ్రెయిన్ అన్నది అదే, బ్రెయిన్ ఆర్ చిప్ అన్నది ఇక అది మైక్రో ప్రాసెసర్. అది అసలు మైక్రో ప్రాసెసర్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, మైక్రో ప్రాసెసర్ ఎనీ ఆఫ్ టైప్ ఆఫ్ electronic device that contains arithmetic, logic and circuitry necessary to perform functions of digital computers central processing unit. ఇది చేసే పనితీరు ఎలా అంటే అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్ అన్నది చేస్తుందండి. ఇది ప్రోగ్రామ్డే, మనకి అనుకూలంగా చేసే ఇది గల్లది. మనం ఒక టీవీ మానిటర్కి ప్రోగ్రామ్ వాట్ ఈజ్ వాట్ అన్నది ఎలా చేసుకొని అది ఇన్బుల్ట్ చేసుకొని ఇది చేసుకోవడమేనండి. అలా ఉంటుంది. అసలు మైక్రో ప్రాసెసర్ అన్నది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిటా కాదా? మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఏ సిపియు. The microprocessor, also known as central processing unit, is the brain of all computers and mainly household and electronic devices. అది ఇందాక చెప్పాను కదా, ప్రతిదీ ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైస్లోనే ఉంటుంది. అది మన మొబైల్ ఫోన్స్లో కూడా ఉంటాయి, మైనర్వి ఉంటాయి. మల్టీ మైక్రో ప్రాసెసర్ వర్కింగ్ త్రూ ఆర్ ద హార్ట్స్ ఆఫ్ డేటా సెంటర్స్. ఇదండి hearts of data centers, supercomputers and communication product and other digital devices. What is microprocessor? ఇంటెల్, మనం రెగ్యులర్గా చూసేది ఇంటెల్ అనేది మైక్రోప్రాసెసర్. వీటిలో కూడా వర్షన్స్ ఉంటాయండి. మైక్రోప్రాసెసర్ యొక్క వర్షన్స్ అనేవి చాలా ఉంటాయి. మనం ఈ వర్షన్స్ కూడా చాలా చూసాం. ఆఫ్టర్ దట్ దీంట్లో సిస్క్, రిస్క్, ఎపిక్ అని ఉంటాయి. సిస్క్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఇవి చెప్పుకుంటా పోతే అసలు ఒక బ్రెయిన్ అన్నారు కదా, ఈ బ్రెయిన్లో మన థాట్స్ ఎలా వస్తాయంటే, మన కళ్ళ ముందు విజువల్ ఐటమ్ని చూసిన, లేదా మనం ఇంకో వేరే ధ్యాసలోకి వెళ్ళి ఇంకోటి ఆలోచించిన, మన మైండ్ ఇక్కడే ఉండి మన బాడీ ఇక్కడే ఉండి మైండ్ ఎక్కడో ఉందంటారు చూడండి. లైక్ బ్రెయిన్ థాట్స్ అన్నవి అలా ఉంటాయి. ఒక అనంతమైన ఒక సముద్రం లాంటిది. సముద్రం లోతు ఎంత, లైక్ వీటి మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ ఇది ఎంత అంటే చెప్పలేము. అది పసిఫిక్ మహాసముద్రం లోతు ఎంత, దీనిది ఎంత, దానిది ఎంత అంటే చెప్పలేము. అది microprocessor is a memory. A microprocessor have no internal memory module
ఫర్ స్టోరింగ్ అప్లికేషన్ డేటా. మైక్రోప్రాసెసర్లో స్టోర్ చేయడానికి డేటా అనేది ఉన్నదండి. ఇప్పుడు మనం మైక్రో కంట్రోలర్స్ చెప్తాను, ఆ దాంట్లో అయితే ఉంటుంది. అది మైక్రోప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ ఏంటి అన్నది చూద్దాం. ఈ మైక్రో కంట్రోలర్ అన్నది ఈ డేటాని కూడా స్టోర్ చేస్తుందండి. ఈ రెండింటి కాంబోనే ప్రతి దాంట్లోనూ వాడేది మైక్రోప్రాసెసర్ మైక్రో కంట్రోలర్లోనే. A microcontroller is a small computer on single integrated circuit. సింగిల్ ఇంటిగ్రేటెడ్ ఐసీస్ అంటారండి, ఎలక్ట్రానిక్ భాషలో ఐసీ అంటారు దాన్ని షార్ట్కట్లో. మైక్రో కంట్రోలర్ కంటైన్ 1 or more CPUs అలాంగ్ విత్ మెమరీ ఆల్సో. ఇందాక మైక్రో ప్రాసెసర్ అన్నది డేటాని స్టోర్ చేయదు, ఈ మైక్రో కంట్రోలర్ అన్నది డేటాని స్టోర్ చేస్తుంది. డేటాని స్టోర్ చేస్తుందండి. ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచం అంతా ఒక మాయ, ఒక ఇదిగా చెప్పాలంటే ఇదంతా మాయా ప్రపంచమే. మనం దాన్ని అనుగుణంగా మొత్తం డేటాను సెట్ చేసి పెట్టుకోవచ్చు, ప్రతిదీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ఇన్బిల్డ్ చేసుకోవచ్చు, మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డివైస్ దట్ ఇన్క్లూడ్స్ 3 components: మైక్రోప్రాసెసర్, మెమరీ అండ్ IO ఆన్ సింగిల్ సెమీకండక్టర్ యూనిట్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అది ఎగ్జాంపుల్ చూస్తే అండి, ఇది చదువుకున్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి. ఇది మైక్రోప్రాసెసర్ యూనిట్, ఇది MPU. దీని నుంచి మెమరీ అండ్ IO పార్ట్స్, కింద టైమర్స్ ఉంటాయి, AD కన్వర్టర్స్ ఉంటాయి, సీరియల్ IO అండ్ అదర్ డివైజెస్. వీటిల్లో ఈ ఎలక్ట్రానిక్ అన్నదే ఒక మాయా ప్రపంచం. మనకు అనుగుణంగా ఇది చేసుకునే ఈ సర్క్యూట్స్ కానీ, వీటి ప్రోగ్రామ్ కానీ, ఇది కానీ. అదండి. ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా ఉండేది. మనం చిన్నప్పుడు చూసుకుంటే, ఇవి ఇందాక టీవీస్ అన్నాను కదా, టీవీస్లో డైరెక్ట్ ఫిజికల్గా వెళ్ళి ట్యూనర్స్ ఉండేవి, ఛానల్స్ చేంజ్ చేసుకోవడానికి టీవీ దగ్గరికి వెళ్ళి తిప్పుకున్నవి ఉండేవి టీవీ. ఇప్పుడు ఎలా మారినాయి అంటే, ఓల్డెన్ డేస్లో టీవీ ట్యూనర్స్, లైక్ ట్యూనర్స్ అంటే నా చిన్నతనంలో వాటిని ట్యూనర్స్ అనేవాళ్ళండి. ఓల్డ్ టీవీకి ఛానల్ టు ఛానల్ మనం రిమోట్లో ఎలా చేంజ్ చేస్తున్నామో ఇదండి, వీటిని ట్యూనర్స్ అనేవాళ్ళు. వాల్యూమ్ పెంచుకోవాలన్నా ట్యూనరే వాడేవాళ్ళం, ఛానల్ మార్చుకోవాలన్నా ట్యూనర్నే వాడేవాళ్ళం. అది దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా ఇచ్చేసుకున్నాయి ఈ ట్యూనర్స్ అనేవి, ప్రతి దాంట్లోనూ ఉంటాయన్నీ. కానీ ఇప్పుడు ఏమొచ్చాయి, దూరం నుంచే పర్టికులర్ డిస్టెన్స్ నుంచే కొత్త ఐటమ్ అయితే ఇంకా డిస్టెన్స్ రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం కంట్రోలింగ్ అండ్ ఆపరేటింగ్ అన్నది. మనం ఇప్పుడు టీవీలో కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాం అంటే ఇది మొత్తం దీని మీదే బేస్ అయి ఉంది. టీవీలో గేమ్ కానీ, టీవీలో యూట్యూబ్ చూడడం కానీ, మన మొబైల్ని బ్లూటూత్ ద్వారా ఇచ్చేయడం కానీ, టీవీ కనెక్ట్ చేసి మొబైల్లో డేటా కానీ, మూవీ కానీ, ఒక వీడియో కానీ డిస్ప్లే చేసుకోవడం కానీ, ప్రతిదీ దీనిపైన ఉండేది. ఇప్పుడు ఇది అన్నది ఇలా ఉంది. ఇప్పుడంతా నౌవేడేస్ సీలింగ్ ఫ్యాన్కి కూడా రిమోట్ ఆపరేషన్స్ వచ్చేసాయి. మెయిన్ ప్రీవియస్ అయితే అది వేరుగా ఉండేది. నార్మల్గా స్టార్టింగ్ ట్రబుల్ కెపాసిటర్స్ ఉండి ఫ్యాన్ని ఒక రొటేషన్ ఫిజికల్గా తిప్పుకుంటే కానీ తిరిగేవి కూడా కాదు ఇది పాత రోజుల్లో. ఎందుకంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఆర్ కెపాసిటర్ ప్రాబ్లం అన్నది ఉండేది. ఇది ఎలక్ట్రానిక్ రంగంలో. ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ కూడా రిమోట్తో ఆపరేట్ చేసే ఇది అన్నది వచ్చేసింది. సీలింగ్ ఫ్యాన్కి కూడా రిమోటు, ఇవి అన్నీ వచ్చాయి. అంతా వీటి మీదేనండి. ఇవి అలా ఇదయ్యాయంటే బ్రెడ్ బోర్డ్ కానుండి
లైక్ పీసీబీ బోర్డు కానివ్వండి, ఇప్పుడు ఐసీస్ ఇదే పీసీబీ మీద ఇవి ఇన్బిల్డ్ చేస్తారండి. ఐసీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని, ఇంకా ఉన్నాయండి, రెసిస్టర్స్ని, రియాక్టర్స్ని, కెపాసిటర్స్ని, లైక్ హీట్ సింకర్స్ని, ఫ్యాన్స్ని, ఇవన్నీ వీటిని ఇన్బిల్డ్ చేసి ప్రొజెక్ట్ చేస్తారు మనకు అనుగుణ విధంగా. అవి మనం పీసీబీ ప్రింటెడ్ బోర్డుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నామంటే మన ఈవీఎం పైన ఏదో ఒక టాపిక్ చేశాం కదా, అసలు ఎలక్ట్రానిక్స్లో ఇది అన్నది సాధ్యమేనా అన్నది దానిపై క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఇవన్నీ చూసారు కదండి. ఇవి ఇప్పట్లో ఈ డేటా అన్నది ఇప్పుడు నవ్వేడేస్ ఇది కూడా ఒక ఓల్డరే. ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచం ఎప్పుడు ఒక అంతా ఇది సముద్రం, ఎప్పుడు న్యూ డేటానే ఉంటుంది, న్యూ వన్సే ఉంటాయి. ఈ బస్ రిజిస్టర్స్ కానీ ఇంకోటి కానీ ఐసీస్ కానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ. అదండి. ఇప్పుడు నేను ఇది కూడా ఎందుకు చేయడానికంటే కారణం, నేను కొంచెం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివానండి. ఇప్పుడు దానిపైన ఇది లేకపోయినా అవి వాటి పనితీరు, వాటి ఇది కాస్తో కూస్తో తెలుసు కనుకనే నేను ఈ వీడియో అన్నది చేస్తున్నానండి. అది అసలు ఫిజికల్గా సాధ్యమా, ఇది చేయగలమా, అది డేటా అన్నది స్టోర్ చేయగలిగిన డేటా అన్నది మనం డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా స్టోర్ చేసుకోవచ్చు కండి, అది ఎక్కడైనా సాధ్యమే కదా. పలానా డేటా స్టోర్ అవుతుందన్నా, పలానా ఇది అవుతుందన్నా కూడా ఇదే ఉందండి. అది డిలీట్ చేస్తాం, మళ్ళీ కావాల్సినప్పుడు పలానా సెర్చ్ చేసుకొని ఇది చేసుకుంటాం. డిలీట్ చేసి మళ్ళీ డేటా బ్యాకప్ తెచ్చి పెట్టుకునే అవకాశం ఉంది, లేదా మళ్ళీ న్యూ వన్గా ఇన్స్టాల్ చేసుకుని ఇది ఉన్నప్పుడు. ఇంకా ఎలక్ట్రానిక్స్లో ఇదే అండి. ఎలక్ట్రానిక్స్ అంటే ఒక అతిపెద్ద మహాసముద్రం. ఇదండి. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఉన్నాయి, ర్యామ్, మైక్రో ప్రాసెసర్, ప్రోగ్రామ్డ్ మెమరీ, ఐఓ పెరిఫెరల్స్, ఇన్పుట్ అవుట్పుట్ పెరిఫెరల్స్. అదండి. ఇవి ఆసిలేటర్, వాట్ ఈజ్ ఆసిలేటర్, ఇవి అన్నది బ్రీఫ్గా 1 by 1 చూసుకుంటూ ఉంటేనే అసలు ఎలక్ట్రానిక్స్లో ఇది సాధ్యమా కాదా అన్నది ఇదవుద్దండి. అది అసలు ప్రతి స్మాల్ స్కేల్ నుండి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ వరకు ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెంలోనూ యూజ్ చేసేదండి మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అన్నది. మైక్రో కంట్రోలర్ ఉంటే ప్రతిదీ మనకి నచ్చిన విధంగా మనకి అనుకూలంగానే బిల్డ్ చేసుకునే డేటా వచ్చి చేరదింగుతా